వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జిఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. ముందు పార్ట్ చూస్తే మీకు పార్ట్ అర్థమైంది. పిల్లలకి చికెన్ బాక్స్ వచ్చినప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో చెప్పాం కదా. ఇప్పుడు బేబీస్కి టీకాస్ గురించి మాట్లాడుకుందాం అండి. టీకాలు అంటే ఇంజెక్షన్స్ అంటారు కదా. పుట్టిన వెంటనే ఇంజెక్షన్స్ వేయాలి, విటమిన్ ఏ సొల్యూషన్ వేయాలి. టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అంటే నెమ్మది కూడా మనం వేయాలండి. ఇంజెక్షన్ ఉంది కానీ అది వేయాలి. డిపిటీ, డిటి, టీటీ, ఓపీవి అని చాలా రకాలు ఉంటాయండి. దాని గురించి మీరు అక్కడికి వెళ్తే ఆశా వర్కర్లు, ఏఎన్ఎం మేడమ్స్ వాళ్ళు మీకు వేస్తారండి. మీ ప్రతి ఏరియాకి మీకు ఒక ఆశా వర్కర్ ఉంటారండి. మీ ఏరియాలో అంటే మీ స్ట్రీట్లో మీకు స్ట్రీట్కి మీకు ఒక పలానా ఆశా వర్కర్ అని మీకు ఉంటుందండి. తను చెప్తారు ఎలా వేయాలో ఏంటని. తనకి ఫోన్ చేసి మిమ్మల్ని పిలుస్తారండి. కంపల్సరీ మీరు వేయించాలండి. ఎందుకంటే అవి బేబీస్కి చాలా ఉపయోగపడతాయండి. టీకాలు వేయించకపోతే పిల్లలు అంగవైకల్యాలు రావటం, ఇమ్యూనిటీ పవర్ లేకపోవటం ఇవన్నీ జరుగుతాయండి. కంపల్సరీ బేబీకి పుట్టిన వెంటనే వేయాల్సి ఉంటాయి. పుట్టిన వెంటనే కూడా వేయాల్సి ఉంటాయి. అవి వేయించండి. 15 years వరకు టీకాలు ఉంటాయి. అవి కూడా వేయించండి. ఎవరి 45 days ఒకటి ఉండిద్ది, 1 monthకి ఒకటి ఉండిద్ది, 3 monthsకి ఒకటి ఉండిద్ది. అలా వాళ్ళు చెప్తారండి. దాన్ని బట్టి మీరు చూసుకుని అయిపోయింది. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ అయినా వేపియండి, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఇచ్చైనా మీ దగ్గర స్తోమత ఉంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళైనా కూడా మీరు వేయించుకోవచ్చు అండి. ఎక్కడైనా వేపించచ్చు. అక్కడ వేపియాలి, ఇక్కడ వేపియాలని ఏం లేదండి. కాకపోతే దానికి ఒక టైం మేనేజ్మెంట్ ఉంటుంది. దాన్ని మీరు చూసుకోవాలండి. పర్టికులర్ టైంలో వేస్తారంటే బేబీకి ఇన్ని డేస్కి ఈ సిరప్ వేయాలి, ఇన్ని డేస్కి ఇంజెక్షన్ వేయాలి, ఇన్ని డేస్కి టీకా వేయాలని ఉంటుంది. అన్ని డేస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వేస్తారండి. మీకు ఇష్టమైనప్పుడు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు వేయరు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు కూడా వాళ్ళు వేయరండి. ఆ టైంని బట్టి బేబీకి ఎంత ఏజ్కి ఏ టీకా ఇవ్వాలని వాళ్ళకి అవగాహన ఉందండి. దాన్ని బట్టి వేస్తారు. ముఖ్యంగా పల్లెటూరు వాళ్ళు అంటే మీరు ఎవరు తప్పుగా అనుకోద్దండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొంచెం చదువు తక్కువ ఉంటుంది కాబట్టి చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఈ టీకా గురించి అవగాహన లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. టీకాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది బేబీ ఫ్యూచర్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓపీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అండి. అట్లా వేపిన వాళ్ళకి పోలియో కూడా వచ్చిందండి. కాళ్ళు కొంచెం అవధిగా పోలియో లాగా వచ్చింది. మీరు కన్ఫామ్గా మీరు చూసుకోనండి. ఒక్కొక్క దాని గురించి చెప్తానండి. ఇప్పుడు ఓపీవీ గురించి చెప్పాను కదా. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఎందుకు వేపియాలి, దాన్ని వేపిపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే అంగవైకల్యం వచ్చిందండి. కాళ్ళకి కానీ చేయికి కానీ పోలియో వచ్చిందంటే చాలా కష్టం. జీవితాంతం మీ పిల్లలు అలా ఉండడం, అలా చూసుకోవడం మనకి ఇష్టం లేదు కదా. అందుకని మన పిల్లలు బాగుండాలంటే మనం టీకాలు జాగ్రత్తగా చూసుకొని మనం కొంచెం టైం తీసుకుని వెళ్ళి వేయించుకోవాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ ఇప్పుడు టీబీ గురించి, డిపిటీ గురించి ఏ వేసుకోకపోతే ఎలా ఉంటాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కది వేసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్.